ఎమ్మెల్సీ ఎన్నికలలో పోటీ చేయబోమని ముందే చెప్పామని బొత్స సత్యనారాయణ అన్నారు. 2 ఎమ్మెల్సీ స్థానాలను కూటమి దొడ్డిదారిలో గెలిపించిందని ఆరోపించారు. ఎమ్మెల్సీ ఎన్నికలలో అధికార దుర్వినియోగం పాల్పడ్డారని బొత్స మండిపడ్డారు. మేము ఎమ్మెల్సీ ఎన్నికలు ఎక్కడ మేము పోటీ చేయలేదు, ముందుగానే చెప్పాము. అయితే ఒకటి మాత్రం మేము అనుకున్నాం, కూటమి ప్రభుత్వం ఏదైతే మా విశాఖపట్నం అటు సైడ్ ఎవరైతే నిలబెట్టారో క్యాండిడేట్ని వారికి మాత్రం మేము వ్యతిరేకమని చెప్పి మాత్రం చెప్పాం తప్ప మేము ఎక్కడ మేము పోటీ చేయలేదు. దాని మీద మేము దృష్టి పెట్టలేదు. వాటి మీద అయినప్పటికీ కూడా అధికారం తెలుగుదేశం పార్టీ మీ టీవీలో మీ ఛానల్స్లో చూసాము. విచ్చలవిడిగా ఏ విధంగా చట్టాన్ని చేతితో తీసుకున్నారో, ఏ విధంగా రిగ్గింగ్లు చేశారో, ఏ విధంగా డబ్బు ఇచ్చి మరి చిల్లర చిట్టుకాయలాగా డబ్బుని అక్కడే పోలీసు యంత్రాంగం అలాగే వీళ్ళు కలిసి ఎన్నికల యంత్రాంగం కలిసి ఏ విధంగా అధికార దుర్వినియోగం చేశారో దొడిదారం గెలిచారు.